గోదావరి వరద కారణంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలోని పలు ప్రాంతాలు ఇంకా జల దిగ్బంధంలోనే ఉన్నాయి. చింతూరు, విఆర్పురం, కూనవరం మండలాల్లో 85 గ్రామాల పరిధిలో రహదారులపై వరద నీరు చేరింది. అటు నేషనల్ హైవే 326పై వరద ప్రవహిస్తోంది. దీంతో ఆంధ్ర, ఒడిషా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు గోదావరి, శబరితో పాటు సఖిలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో చింతూరు, విఆర్పురం మధ్య కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఏజెన్సీలో వరద ప్రభావంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. గోదావరి వరద భారీగా రావడంతో ఏజెన్సీ ప్రాంతంలో ఒకవైపు గోదావరి, మరోవైపు శబరి, అదేవిధంగా కొండవాగుల ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీంతో రహదారులపైకి వరద నీరు చేరడంతో చాలా వరకు గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతున్నాయి. జాతీయ రహదారి 326 పైకి సోకిలేరు వాగు ప్రవహించడంతో ఆంధ్ర, ఒరిస్సాల మధ్య రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి. అదేవిధంగా పోనవరం దగ్గర కూడా రహదారి మీదకి ఈ గోదావరి వరద రావడంతో పోనవరం నుంచి భద్రాచలం, ఆంధ్ర, తెలంగాణ రాకపోకలు కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఏజెన్సీలో 28 గ్రామాల పరిధిలో ఈ వరద ప్రభావం కనిపిస్తుంది. 3400 కుటుంబాలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ ప్రతి మండలానికి ఒక ఐఏఎస్ అధికారిని మానిటరింగ్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే 98 మంది గర్భిణీ స్త్రీలను, అదేవిధంగా దీర్ఘకాలిక రోగులను కూడా తీసుకుని వాళ్ళని స్థానిక ఆసుపత్రిలో సురక్షిత ప్రాంతాల్లో తరలించడం జరిగింది. మరోవైపు ఎక్కడికక్కడ రోడ్లు లేని ప్రాంతాల్లోకి బోట్లు ఏర్పాటు చేశారు. వరద నీటిలో ప్రయాణించడానికి బోట్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతానికి ఆహార పదార్థాలు, ఇతర సదుపాయాలు అంతే ఏర్పాట్లు అయితే ప్రత్యక్షంగా కలెక్టర్ దినేష్ కుమారే పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఎగువ నుంచి వరద వచ్చే ఈ ప్రమాదం కాస్త తగ్గుముఖం పట్టిందని చెప్పొచ్చు. అయితే మరోవైపు కొండవాగుల ప్రభావం, శబరి ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో దిగువ మాత్రం భారీగానే వరద నీరు వస్తుంది. ప్రస్తుతం అయితే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర మొదటి ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతుంది. 10,63,000 క్యూసెక్ నీటిని అయితే దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 24 గంటల్లో వర్షాలు పూర్తి స్థాయిలో కురవకుండా ఉంటే ఏజెన్సీలో వరద ప్రభావం తగ్గే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయ సుధీర్తో కలిసి హరీష్ ఫర్ సాక్షి న్యూస్.